హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. చాలా చాలా అద్భుతంగా ఉందనమాట. ఎంత బావుందంటే ఇది నోట్లో పెట్టుకుంటే చాలు ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు ఆ రోజంతా కూడా అలా అనిపిస్తుంది. అలా ఉంటుందనమాట. అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇదేంటి అనేది. బ్రౌనీ అండి. క్రింకిల్ టాప్ బ్రౌనీ చాలా చాలా బావుంది. చాక్లెట్ బ్రౌనీ. అబ్బా! పేరు వింటేనే బావుంటుంది కదా! బ్రౌనీ లవర్స్ అయితే ఇక్కడ చాలా మందే ఉండుంటారు. మన ఇండియాలో అంత బావుంటుంది బ్రౌనీ అనేది. నార్మల్ కేకుల కంటే కూడా ఈ బ్రౌనీ అనేది అసలు మాటల్లో చెప్పలేము దీని టేస్ట్. అంత బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. అది దీని మెజర్‌మెంట్ వచ్చేసి హాఫ్ కేజీ బ్రౌనీ కోసం నేను చెప్తున్నానండి. ఎవరైనా దీన్ని సేల్ గూడా చేసుకోవచ్చు. మంచి బిజినెస్ అవుతుంది దీని ద్వారా. చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రౌనీ చేసే విధానము ఒకటేలా ఉంటుంది. ఇంగ్రీడియెంట్స్ కూడా ఒక్కటే. కానీ దాని ఇంగ్రీడియెంట్స్‌లో కొంచెం కొంచెం అంటే ఒక్కొక్కరు 140 చాక్లేట్ తీసుకుంటే ఒక్కొక్కరు 170 వరకు కూడా తీసుకుంటారు. హాఫ్ కిలో బ్రౌనీకి. అండ్ ఇలాంటి మెజర్‌మెంట్స్ అనమాట. కొంచెం కొంచెం మెజర్‌మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. టోటల్‌గా అంతే ఉంటుంది. హాఫ్ కిలో వరకే వస్తుంది. కానీ ఒక ఒక ఇంగ్రీడియెంట్ ఎక్కువ తీసుకోవడం, ఒక ఇంగ్రీడియెంట్ తక్కువ తీసుకోవడం ఇలా ఉంటుందనమాట. దాని ద్వారా బ్రౌనీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కాం కొంచెం చేదు టేస్ట్ వస్తుంది బ్రౌనీ అనేది. నెక్స్ట్ ఇంకొకటి కొంచెం హార్డ్‌గా ఉన్నట్టు ఉంటుంది బ్రౌనీ అనేది. నెక్స్ట్ ఇంకొకటి బాగా స్మూత్‌గా ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది స్మూత్‌గా ఉండేదే. అస్సలు చేదనేదే ఉండదు. నెక్స్ట్ కొంచెం హార్డ్ అనేదే ఉండదు. నోట్లో అలా పెడితే అలా కరిగిపోతది. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరక్కడ చూస్తే గనక మనం ఫస్ట్ ఏ కేక్ చేసినా సరే దాని ట్రే అనేది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ ట్రే అనేది రెడీ చేసి పెట్టుకుంటే అదే టిన్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బ్యాటర్ రెడీ అయిన వెంటనే దానిలో వేసుకొని బేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, నేను అదే పని చేశాను. ఫస్ట్ అయితే కేక్ టిన్‌నైతే రెడీ చేసి పక్కన పెట్టేసా. ఆ తర్వాత ఇంకా మెజర్‌మెంట్స్ అనమాట. ఏ కేక్‌కైనా సరే మెజర్‌మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉంటే అది కప్ మెజర్‌మెంట్ కానీ, గ్రామ్స్‌లో కానీ కరెక్ట్‌గా ఉన్నాయంటే గనక మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది బేక్ అయ్యి వస్తుంది. లేదు మెజర్‌మెంట్సే కరెక్ట్‌గా లేకపోతే మనకి పర్ఫెక్ట్‌గా కేక్ అనేది రాదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పనేది జరుగుతుంది. అదంతా కూడా అలా మిస్టేక్ అయిపోతూ ఉంటుందనమాట. చాలామంది కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. ఏముందిలే అని చెప్పేసి ఏదో నార్మల్‌గా అలా వేసేస్తూ ఉంటారు. అందుకని అది ఇంకా కరెక్ట్‌గా రాదు. సో, దాంతో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా మరింకా దాని జోలికి కూడా వెళ్లరనమాట. అలా కాకుండా కరెక్ట్ మెజర్‌మెంట్‌తో ఒక్కసారైనా చేసి చూడండి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తే మీకే అర్థమవుతుంది. నేనిక్కడ కప్‌లో కాకుండా గ్రామ్స్‌లో పెట్టి చూపిస్తున్నాను. కప్‌లో కావాలంటే మీరు నాకు అంటే కామెంట్ పెడితే గనుక నేను కప్‌తో ఇంకొకసారి మీకోసం చేసి చూపిస్తా. ఇక్కడ గ్రామ్స్‌లో తీసుకుంటున్నాం కదా! 140 గ్రామ్స్ డార్క్ చాక్లేట్ తీసుకున్నా. అలాగే 80 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. ఈ 2 కూడా మంచిగా మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిల్డింగ్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఓటీజీలో పెట్టేసాను. 5 మినిట్స్ పెట్టాను. మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇంక దాన్నైతే పక్కన పెట్టుకోవాలి. చాక్లేట్‌ని మెల్ట్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. చాక్లేటుని, బటర్. ఓకే. ఆ 2 కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా మనకి చల్లగవుతుందనమాట. మనం ఈ మొత్తం అంతా ఫినిష్ చేసుకునేసరికి. నెక్స్ట్ మైదా పిండి మెజర్ చేసుకోవాలి. మైదా పిండనేది నేను 90 గ్రామ్స్ తీసుకున్నా. అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి కోకో పౌడర్ తీసుకోవాలి. ఇలా మొత్తం కలిపి 100 గ్రామ్స్ అనమాట పిండి. ఇగోండి ఇక్కడ కోకో పౌడరు 10 గ్రామ్స్, అలాగే మైదా పిండి 90 గ్రామ్స్. అంటే మొత్తం కలిపి 100 గ్రామ్స్ ఇక్కడ మీకు చూపించేస్తది క్లియర్‌గా చూసేయండి. కోకో పౌడరు మంచి బ్రాండ్ తీసుకోండి బావుంటుంది. నేను ఫస్ట్‌లో విక్కీఫైడ్ అనేది తీసుకున్నా. అది ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ తమిళనాడొచ్చాక అది నాకు ఇక్కడ లూజ్‌గా దొరికిందనమాట. అలా ప్యాకెట్‌లో పెట్టి అమ్ముతున్నారు. బావుంటుంది. అదే మంచిదని చెప్పారనమాట క్వాలిటీగా. సో, అందుకని నేను దాన్ని తీసుకున్నా. అందుకేనేమో ఇంత టేస్టొచ్చింది బ్రౌనీకి. చాలా బావుంది. ఈసారి ఇంక దాన్నే తీసుకోవాలని డిసైడ్ అయిపోయా.
కోకో పౌడరు మంచి క్వాలిటీది ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చాక్లెట్ కేక్స్ అన్నింటికి కూడాను. నెక్స్ట్ మైదా పిండి కోకో పౌడర్ని మంచిగా జల్లించేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ షుగర్ పౌడర్ని కొలుచుకుంటున్నా. షుగర్ పౌడరు మనకి 70 గ్రామ్ ఉండాలి. షుగర్ పౌడర్ 70 గ్రామ్, అలాగే జాగరీ పౌడరు, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ 2 యూజ్ చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకి సూపర్గా ఉంటుంది. ఈ బ్రౌన్ షుగరు 70 గ్రామ్, వైట్ షుగర్ పౌడరు 70 గ్రామ్, ఇలా మొత్తం కూడా 140 గ్రామ్ వేసుకోవాలి. వీటంతటిని కూడా మంచిగా మెజర్మెంట్ అంటే కొంచెం కూడా ఏది ఎక్కువైనా, ఏది తక్కువైతే మరి స్వీట్ తక్కువైపోద్ది. ఎక్కువైతే కొంచెం మనకి షుగరు అదనేది కొంచెం ఎగటగా ఉన్నట్లు ఉంటుందన్నమాట. సో, చూసుకుంటూ చేసుకోండి. ఇప్పుడైతే మెజర్మెంట్స్ అన్నీ అయిపోయాయి. బ్రౌనీకి కావాల్సినవన్నీ కూడా మనం పక్కనే పెట్టుకున్నాము. అన్నీ కూడా మెజర్ చేసేసాము. ఇంకా బ్రౌనీ అనేది స్టార్ట్ చేసేయడమే. ఇప్పటి వరకు మనం చేసిందంతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి తెచ్చి పెట్టుకున్నట్లనమాట. ఇప్పుడు ఉంటుంది దాని మొత్తం ప్రాసెస్ అనేది. అదేంటి అనేది చూసేద్దాం. దానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను చూడండి. మెల్ట్ చేసిన చాక్లెటు, అలాగే షుగర్ పౌడరు, బ్రౌన్ షుగర్ పౌడరు, అలాగే ఎగ్స్, నెక్స్ట్ మైదాపిండి, కోకో పౌడరు, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా! అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనేవి 2 ఎగ్స్, హాఫ్ కిలోకి తీసుకుంటే 2 ఎగ్స్ వేసుకోవాలి. 1 కిలో మెజర్మెంట్స్కి తీసుకుంటే కనుక 1 కిలో బ్రౌనీ కావాలనుకుంటే దీనికి హాఫ్ కిలో బ్రౌనీ కదా! 1 కిలో బ్రౌనీ కావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ చేసి తీసుకోవాలి. అప్పుడు మనకి 1 కిలో బ్రౌనీ మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి. అదే పావు కిలో కావాలంటే దీనికి హాఫ్ చేసి పావు కిలోలు తీసుకోవచ్చు. అంటే 1 ఎగ్గు, నెక్స్ట్ 70 గ్రామ్ చాక్లెటు, ఇలా తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే ఎగ్స్‌ని పగలగొట్టేయాలి. ఎగ్స్ టెస్ట్ అయితే చేసుకోవాలి. ఏంటి అనంటే ఎగ్స్ బాగున్నాయా లేదా అనేది మనం ముందే ఒక టెస్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా బేకింగ్ ఇవి చెప్పేటప్పుడు చెప్తానులెండి. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. తొందరగా చెప్పేస్తా. లేదంటే కొంచెం టైం పడుతుందనమాట అలాంటి టిప్స్ అన్నీ చెప్పటానికి. ఇంకా ఇక్కడ 2 ఎగ్స్ పగలగొట్టుకున్న తర్వాత అందులోనే వెనిల్లా ఎసెన్స్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఎగ్ కదా! 1 టీ స్పూన్ అయినా సరిపోద్ది. కానీ ఎగ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అస్సలు బావుండదు. టేస్ట్ కూడా బావుండదు. మీరు ఎంత బాగా చేసినా, ఎంత స్వీట్ ఏసినా, ఏం చేసినా అదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని 2 టీ స్పూన్ల వరకు, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ వరకు, 2 టీ స్పూన్స్ వరకు వెనిల్లా ఏసుకుంటే మనకి మంచిగా ఉంటుందనమాట. ఆ తర్వాత కొంచెం అంత చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇంకా వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాంట్లోనే వైట్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ షుగర్. ఈ రెండింటిని కూడా మంచిగా ఈ వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ ఎగ్‌లో డిజాల్వ్ అయిపోవాలి. మంచిగా కలిసిపోవాలి అసలు. కొంచెం కూడా ఉండకూడదు. షుగర్ అనేది అలా. ఎందుకంటే అది మంచిగా మెల్ట్ అయితేనే మనకి కేక్ అనేది కొంచెం స్టిక్కీగా అవ్వకుండా ఉంటుందనమాట. అన్నీ గూడా ఈ బేకింగ్‌లో టిప్స్ అనేవి చాలా ఉంటాయండి. ఆ టిప్స్ అనేవి నేర్చుకుంటే మనం బేకింగ్ మంచిగా ఆహ్, ఉంటుందనమాట. అంటే ఎవరైనా బయటికి ఇప్పుడు సేల్ చేయాలి అని అనుకుంటే అలాంటి టిప్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటే బావుంటుంది. లేదు నార్మల్‌గా ఇంట్లో అయినా సరే మనకవన్నీ తెలుస్తుంటాయి కదండీ! ఎంత చిన్నగా ఏదైనా మిస్టేక్ వచ్చినా సరే బాలేదు అని అనేస్తారనమాట. సో, అలా కాకుండా పర్ఫెక్ట్‌గా మంచిగా చేయాలనుకుంటే మంచి టిప్స్ అనేవి పాటించాలనమాట. మరి ఆ టిప్స్ ఎలా తెలుస్తాయనుకుంటున్నారా? మీకెందుకండి నేనున్నానుగా. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే వెంటనే కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను మంచిగాను. అండ్ టిప్స్ అవి కావాలనుకుంటే దాని గురించి కూడా బేకింగ్ క్లాసులనేవి చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆన్‌లైన్‌లో కూడా బేకింగ్ క్లాసులు చెప్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ రెసిపీ కోసం వస్తే గనక అక్కడ ఎగ్స్, నెక్స్ట్ బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, వెనిల్లా, సాల్టు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చాక్లెట్ ఉంది కదా! మెల్ట్ చేసుకునేది దాన్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దానిలోనే మనం మైదా పిండి, కోకో పౌడర్ పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మళ్ళీ. అంతేనండి ఇంకేమీ లేదు. మనకిక్కడ బ్రౌనీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ఒక చుక్క పాలు గూడా వేయము. ఒక చుక్క నీళ్ళు కూడా వేయము. అంతా కూడాను మంచిగా రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా ఎంత క్లీన్‌గా తీసేసుకున్నానో చాక్లేట్ అంతా కూడా. ఎందుకునంటే మనం గ్రామ్స్‌లో కొలుస్తాం కదా! పక్కా మెజర్‌మెంట్స్ అనేవి ఉండాలి కదా! సో, మనకి
కొంచెం ఏదైనా వేస్ట్ అయిపోయినా సరే, ఆ బౌల్‌లో ఉండిపోయినా సరే, మనకి కొంత గ్రామ్ అనేది మిస్ అయిపోతుందనమాట. సో, అందుకని అంత క్లియర్‌గా చేసుకోవాలి. ఇంకా బ్రౌనీ అయితే వేసేసాను కదా! వేసాక కొంచెం టూత్ పిక్‌తో అలా అలా స్ప్రెడ్ చేసేయాలి. అంతే అండి. ఇంకా బేకింగ్‌కయితే పెట్టేసాననమాట ఓవెన్‌లో. ఇంకేముంది ఇక్కడ నాకు ఈ కేక్ అంతా కూడా ఈ బ్రౌనీని నేను ఫాదర్స్ డే కోసమని చేశానండి. మా ఇంట్లో తినడం కోసం. అండ్ ఆ రోజే నాకు కేక్ ఆర్డర్ ఉందనమాట. వెనిల్లా కేక్ ఇది. వాళ్ళు మాకు అంటే మీకు నచ్చింది ఏదో ఒకటి చేసి ఇచ్చేయండి అని చెప్పారు. సో, వెనిల్లా అయితే ఇప్పుడు బావుంది. మా వారు వాళ్ళకి వెనిల్లా తీసుకొనెళ్ళి ఇచ్చారనమాట. అందరికి కూడా టేస్ట్ చేయించాము. సో, వాళ్ళైతే ఇంకా అదే కావాలని చెప్పారు. అదే చేసైతే ఇక్కడ ఇస్తున్నాము. ఆర్డరొచ్చింది కేకు, వెనిల్లా కేకు. ఈవినింగ్‌కి ఉంది. మార్నింగ్ అయితే 2 కూడా ఒకేసారి బేక్ చేసేసాననమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బౌల్‌ని ఎంత క్లీన్‌గా తీసేసుకున్నానో, మనకి స్పాచులా ఉంటే గనక అంత క్లీన్‌గా వచ్చేస్తుందనమాట. ఏది కూడా వేస్ట్ అవ్వకుండా. నేనిక్కడ అన్నీ కూడాను మీషోలోనే తీసుకున్నానండి. నేను వేసుకునే సారీ కూడా మీషోలో ఉందే. అండ్ కే కేక్ టిన్స్, నెక్స్ట్ కేక్ మెజర్‌మెంట్స్ స్కేల్ ఉంది కదా! దాన్ని కూడా అన్నింటిని కూడా స్పాచులాస్‌ని అన్నింటిని మీషోలోనే తీసుకున్నా. లింక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసేయండి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. అవన్నీ కూడా తీసుకొని నేను 4, 5 ఇయర్స్ అయిపోయిందండి. 6 ఇయర్స్ అయిపోయి ఉంటదనుకుంటా. నేను స్టార్టింగ్‌లో కేక్ అండ్ కేక్ నేర్చుకునే స్టార్టింగ్‌లోనే అవన్నీ తీసుకున్నా. ఇప్పటి వరకు కూడా బానే వచ్చాయి. మంచిగా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేవి. తీసుకోవచ్చు మీరు. మనం అలా మాట్లాడేలోగా బ్రౌనీ కూడా బేక్ అయిపోయి వచ్చేసింది. ఆ కేక్‌నైతే పెట్టానండి. ఇంకా బేక్ అవుతుంది. ఇగోండి మంచి ఫజ్జీ బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. క్రింకిల్ టాప్ బ్రౌనీ అసలు ఎంత బావుందంటే తమిళ్‌లో చెప్తారండి సమ్మయ ఇరుకు అని. నాకది తెలుగులో అదేంటనేది కూడా నాకు తెలీదు. కానీ అంత అంటే బావుంది అని అనడానికి అలా అంటారనమాట. చాలా చాలా బావుంది రియల్‌గా. అసలు ఇది నేనింకా డెకరేషన్ చేసి ఫాదర్స్ డే కదా! డెకరేషన్ చేసి చాక్లెట్ గనాష్‌తో 3 కలర్స్ వేసేసి మంచిగా డెకర్ చేసి పెడదామనుకున్నా. బట్ ఆ స్మెల్‌కి, ఆ టేస్ట్‌కి అసలు నేనస్సలు ఆగలేకపోయాను. అప్పుడే కట్ చేసేసాము. తినేసాం కూడాను. ఇంకొక కేక్ అనేది అదే వెనిల్లా కేక్ అనేది రేపు చూపించేస్తాను డెకరేషన్ అంతా కూడా. ఇప్పుడు ఈ కేక్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది.